Welcome to Spoken Telugu Lessons. This lesson name is 400 Short Useful Sentences. Part 3. Have you finished cleaning hall? Means నువ్వు హాలును శుభ్రపరిచావా? నువ్వు హాలును శుభ్రపరిచావా? Here you means నువ్వు. Have you finished cleaning means శుభ్రపరిచావా? హ్యావ్ యూ ఫినిష్డ్ స్పీకింగ్ మీన్స్ మీరు మాట్లాడడం అయిపోయిందా? మీరు మాట్లాడడం అయిపోయిందా? హియర్ యూ మీన్స్ మీరు, స్పీకింగ్ మీన్స్ మాట్లాడడం. హ్యావ్ యూ ఫినిష్డ్ మీన్స్ మీరు పూర్తి చేశారా? మీరు పూర్తి చేశారా? హ్యావ్ యూ ఓపెన్ ద డోర్ మీన్స్ మీరు తలుపు తెరిచారా? మీరు తలుపు తెరిచారా? హ్యావ్ యూ ఓపెన్డ్ మీన్స్ మీరు తెరిచారా ఆర్ తెరిచారా? డోర్ మీన్స్ తలుపు. హ్యావ్ యూ సీన్ హిమ్ మీన్స్ మీరు అతడిని చూశారా? మీరు అతడిని చూశారా? హ్యావ్ యూ సీన్ మీన్స్ మీరు చూశారా ఆర్ యూ కెన్ ఆల్సో సే చూశారా? హిమ్ మీన్స్ అతడిని. హ్యావ్ యూ స్పోకెన్ టు హిమ్ మీన్స్ మీరు అతడితో మాట్లాడారా? మీరు అతడితో మాట్లాడారా? హియర్ హ్యావ్ యూ స్పోకెన్ మీన్స్ మాట్లాడారా ఆర్ మీరు మాట్లాడారా? టు హిమ్ మీన్స్ అతడితో. హీ కంటిన్యూడ్ టాకింగ్ అతడు మాట్లాడడం కొనసాగించాడు. అతడు మాట్లాడడం కొనసాగించాడు. హియర్ హీ మీన్స్ అతడు, కంటిన్యూడ్ మీన్స్ కొనసాగించాడు, టాకింగ్ మీన్స్ మాట్లాడడం. హీ డజంట్ హ్యావ్ టైమ్ మీన్స్ అతడికి సమయం లేదు. అతడికి సమయం లేదు. హియర్ డజంట్ హ్యావ్ మీన్స్ లేదు, టైమ్ మీన్స్ సమయం. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడికి సమయం లేదు. యాక్చువల్లీ హీ మీన్స్ అతడు, బట్ హియర్ వీ డోంట్ సే అతడు సమయం లేదు. ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. వీ సే అతడికి సమయం లేదు. దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. హీ డజంట్ ఓపెన్ ద డోర్ మీన్స్ అతడు తలుపు తెరవడు. అతడు తలుపు తెరవడు. హియర్ హీ మీన్స్ అతడు, డజంట్ ఓపెన్ మీన్స్ తెరవడు, డోర్ మీన్స్ తలుపు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడు తలుపు తెరవడు. హీ హ్యాస్ మోర్ బ్రదర్స్ దాన్ ఐ మీన్స్ అతడికి నాకన్నా ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు. అతడికి నాకన్నా ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు. హియర్ మోర్ మీన్స్ ఎక్కువ, బ్రదర్స్ మీన్స్ అన్నదమ్ములు, దాన్ ఐ మీన్స్ నాకన్నా. హీ మీన్స్ అతడు, బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వి సే అతడికి. అతడికి నాకన్నా ఎక్కువ మంది. యాక్చువల్లీ మోర్ మీన్స్ ఎక్కువ, బట్ when we are talking about people we say ఎక్కువ మంది. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడికి నాకన్నా ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు. దట్ మీన్స్ హీ హ్యాస్ మోర్ బ్రదర్స్ దాన్ ఐ. హీ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్ మీన్స్ అతడు తలుపు తెరిచాడు. అతడు తలుపు తెరిచాడు. హీ మీన్స్ అతడు, ఓపెన్డ్ మీన్స్ తెరిచాడు, డోర్ మీన్స్ తలుపు. హీ ఈస్ నాట్ సో టాల్ యాజ్ ఐ మీన్స్ అతడు నేను ఉన్నంత పొడవుగా లేడు. అతడు నేను ఉన్నంత పొడవుగా లేడు. హియర్ ఈజ్ నాట్ మీన్స్ లేడు, టాల్ మీన్స్ పొడవుగా, హీ మీన్స్ అతడు. నాట్ సో టాల్ యాజ్ ఐ మీన్స్ నేను ఉన్నంత పొడవుగా లేడు.
సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడు నేను ఉన్నంత పొడవుగా లేడు. దట్ మీన్స్ హీ ఈస్ నాట్ సో టాల్ యాజ్ ఐ. హీ ఈజ్ ఆన్ హిస్ వే మీన్స్ అతడు తాను వచ్చే దారిలో ఉన్నాడు. అతడు తాను వచ్చే దారిలో ఉన్నాడు. హియర్ ఈజ్ మీన్స్ ఉన్నాడు. ఆన్ హిస్ వే మీన్స్ తాను వచ్చే దారిలో. తాను వచ్చే దారిలో. వే మీన్స్ దారి. సో ద ఫుల్ సెంటెన్స్ ఈజ్ అతడు తాను వచ్చే దారిలో ఉన్నాడు. హీ ఈజ్ ఓపెనింగ్ ద డోర్ మీన్స్ అతడు తలుపు తెరుస్తున్నాడు. అతడు తలుపు తెరుస్తున్నాడు. ఓపెనింగ్ మీన్స్ తెరుస్తున్నాడు. డోర్ మీన్స్ తలుపు. హీ మీన్స్ అతడు. హీ ఈజ్ యంగర్ దాన్ ఐ మీన్స్ అతడు నాకన్నా చిన్నవాడు. అతడు నాకన్నా చిన్నవాడు. యంగర్ మీన్స్ చిన్నవాడు. దాన్ ఐ మీన్స్ నాకన్నా. హీ మీన్స్ అతడు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడు నాకన్నా చిన్నవాడు. దట్ మీన్స్ హీ ఈజ్ యంగర్ దాన్ ఐ. హీ ఓపెన్స్ ద డోర్ మీన్స్ అతడు తలుపు తెరుస్తాడు. అతడు తలుపు తెరుస్తాడు. హియర్ హీ మీన్స్ అతడు, ఓపెన్స్ మీన్స్ తెరుస్తాడు, డోర్ మీన్స్ తలుపు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడు తలుపు తెరుస్తాడు. దట్ మీన్స్ హీ ఓపెన్స్ ద డోర్. హీ వాజ్ ఫైర్డ్ మీన్స్ అతడు తొలగించబడ్డాడు. అతడు తొలగించబడ్డాడు. వాజ్ ఫైర్డ్ మీన్స్ తొలగించబడ్డాడు. హీ మీన్స్ అతడు. హీ విల్ షూర్లీ కమ్ మీన్స్ అతడు ఖచ్చితంగా వస్తాడు. అతడు ఖచ్చితంగా వస్తాడు. హియర్ షూర్లీ మీన్స్ ఖచ్చితంగా. ఖచ్చితంగా. హీ మీన్స్ అతడు. హీ వోంట్ కమ్ మీన్స్ అతడు రాడు. అతడు రాడు. హీ మీన్స్ అతడు. వోంట్ కమ్ మీన్స్ రాడు. హీఈస్ మై ఫాదర్ మీన్స్ ఆయన మా నాన్నగారు. ఆయన మా నాన్నగారు. హియర్ హీ మీన్స్ ఆయన, ఫాదర్ మీన్స్ నాన్నగారు. హీఈస్ మై గ్రాండ్ ఫాదర్ మీన్స్ ఆయన మా తాతయ్య, ఆర్ యూ కెన్ ఆల్సో సే ఆయన మా తాతగారు. హలో మీన్స్ నమస్తే. హోల్డ్ ఆన్ మీన్స్ ఆగు. ఆగు. హౌ ఆర్ యూ మీన్స్ ఎలా ఉన్నారు ఆర్ బాగున్నారా. ఎలా ఉన్నారు ఆర్ బాగున్నారా. హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ మీన్స్ మీ ఇంట్లో వారు ఎలా ఉన్నారు. మీ ఇంట్లో వారు ఎలా ఉన్నారు. హియర్ హౌ మీన్స్ ఎలా, ఈజ్ మీన్స్ ఉన్నారు, యువర్ మీన్స్ మీ, ఫ్యామిలీ మీన్స్ కుటుంబం. బట్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ కెన్ సే ఇంట్లో వారు, దట్ మీన్స్ కుటుంబం. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీ ఇంట్లో వారు ఎలా ఉన్నారు. హౌ లాంగ్ ఆర్ యు స్టేయింగ్ మీన్స్ ఎంతకాలంగా ఉంటున్నారు. ఎంతకాలంగా ఉంటున్నారు. హియర్ హౌ లాంగ్ మీన్స్ ఎంతకాలం, బట్ ఇన్ ఎ సెంటెన్స్ వీ సే ఎంతకాలంగా. స్టేయింగ్ మీన్స్ ఉంటున్నారు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈజ్ ఎంతకాలంగా ఉంటున్నారు. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ మీన్స్ ఎంత సమయం పట్టింది. ఎంత సమయం పట్టింది. హౌ లాంగ్ మీన్స్ ఎంత సమయం. డిడ్ ఇట్ టేక్ మీన్స్ పట్టింది, ఆర్ యూ కెన్ ఆల్సో సే తీసుకుంది. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ ఎంత సమయం పట్టింది ఆర్ ఎంత సమయం తీసుకుంది.
హౌ లాంగ్ డిడ్ షీ టాక్ మీన్స్ ఆమె ఎంతసేపు మాట్లాడింది. ఆమె ఎంతసేపు మాట్లాడింది. హియర్ హౌ లాంగ్ మీన్స్ ఎంతసేపు. షీ మీన్స్ ఆమె. హౌ మెనీ ఆర్ దే మీన్స్ వారు ఎంతమంది ఉన్నారు. వారు ఎంతమంది ఉన్నారు. హియర్ హౌ మెనీ మీన్స్ ఎంతమంది. ఆర్ మీన్స్ ఉన్నారు. దే మీన్స్ వారు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ వారు ఎంతమంది ఉన్నారు. హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ దే అవి ఎన్ని పువ్వులు. అవి ఎన్ని పువ్వులు. హియర్ ఫ్లవర్స్ మీన్స్ పువ్వులు. దే మీన్స్ అవి. హౌ మెనీ మీన్స్ ఎన్ని ఆర్ ఎంతమంది. When we are talking about things, we use any. And when we are talking about people, we use ఎంతమంది. So here we use any. So the full sentence is అవి ఎన్ని పువ్వులు. How many sisters do you have means మీకు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. మీకు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. Here how many means ఎంతమంది. సిస్టర్స్ మీన్స్ అక్కా చెల్లెళ్ళు. డూ యూ హ్యావ్ మీన్స్ మీకు ఉన్నారు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీకు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. హౌ మెనీ సిస్టర్స్ డస్ షీ హ్యావ్ మీన్స్ ఆమెకు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఆమెకు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. హియర్ షీ మీన్స్ ఆమె. హౌ మెనీ మీన్స్ ఎంతమంది. సిస్టర్స్ మీన్స్ అక్కా చెల్లెళ్ళు. డస్ షీ హ్యావ్ మీన్స్ ఆమెకు ఉన్నారు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ ఆమెకు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ బాయ్స్ మీన్స్ విద్యార్థులలో ఎంతమంది బాలురు ఉండిరి. హియర్ వర్ మీన్స్ ఉండిరి. బాయ్స్ మీన్స్ బాలురు. హౌ మెనీ మీన్స్ ఎంతమంది. స్టూడెంట్స్ మీన్స్ విద్యార్థులు. బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వి సే విద్యార్థులలో. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ విద్యార్థులలో ఎంతమంది బాలురు ఉండిరి. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ గర్ల్స్ విద్యార్థులలో ఎంతమంది బాలికలు ఉండిరి. విద్యార్థులలో ఎంతమంది బాలికలు ఉండిరి. హియర్ హౌ మెనీ మీన్స్ ఎంతమంది. స్టూడెంట్స్ మీన్స్ విద్యార్థులు. బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వి సే విద్యార్థులలో. వర్ మీన్స్ ఉండిరి. గర్ల్స్ మీన్స్ బాలికలు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ విద్యార్థులలో ఎంతమంది బాలికలు ఉండిరి. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ మీన్స్ ఎంతమంది విద్యార్థులు ఉండిరి. ఎంతమంది విద్యార్థులు ఉండిరి. హియర్ స్టూడెంట్స్ మీన్స్ విద్యార్థులు. హౌ మెనీ మీన్స్ ఎంతమంది. వర్ మీన్స్ ఉండిరి. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ ఎంతమంది విద్యార్థులు ఉండిరి. హౌ మచ్ రైస్ ఈస్ దేర్ మీన్స్ అన్నం ఎంత ఉంది. అన్నం ఎంత ఉంది. హియర్ హౌ మచ్ మీన్స్ ఎంత. రైస్ మీన్స్ అన్నం. ఈజ్ మీన్స్ ఉంది. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అన్నం ఎంత ఉంది. హౌ మచ్ మీన్స్ ఎంత. హౌ ఓల్డ్ ఆర్ యూ మీన్స్ మీ వయస్సు ఎంత. మీ వయస్సు ఎంత. హౌ ఓల్డ్ ఈజ్ మై సిస్టర్ మీన్స్ మా అక్క వయస్సు ఎంత. మా అక్క వయస్సు ఎంత. హియర్ సిస్టర్ మీన్స్ అక్క. మై మీన్స్ నా. బట్ హియర్ వి సే మా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మా అక్క వయస్సు ఎంత. హౌ ఓల్డ్ ఈజ్ ద గర్ల్ మీన్స్ అమ్మాయి వయస్సు ఎంత.
అమ్మాయి వయస్సు ఎంత? హియర్ హౌ ఓల్డ్ మీన్స్ వయస్సు ఎంత. గర్ల్ మీన్స్ అమ్మాయి. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అమ్మాయి వయస్సు ఎంత. హౌ వాజ్ ద కన్సర్ట్ మీన్స్ సంగీత కచేరీ ఎలా జరిగింది. సంగీత కచేరీ ఎలా జరిగింది. హియర్ హౌ మీన్స్ ఎలా, కన్సర్ట్ మీన్స్ సంగీత కచేరీ. హౌ వాజ్ ద లెక్చర్ మీన్స్ ఉపన్యాసం ఎలా ఉంది. ఉపన్యాసం ఎలా ఉంది. హియర్ వాజ్ మీన్స్ ఉంది, లెక్చర్ మీన్స్ ఉపన్యాసం, హౌ మీన్స్ ఎలా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ ఉపన్యాసం ఎలా ఉంది. హరీ అప్ మీన్స్ త్వరగా. హరీ అప్ మీన్స్ త్వరగా. I am 26 years old means నా వయస్సు 26 సంవత్సరాలు. నా వయస్సు 26 సంవత్సరాలు. Here 26 means 26. Years means సంవత్సరాలు. So the full sentence is నా వయస్సు 26 సంవత్సరాలు. I am busy means నేను పనిలో ఉన్నాను. నేను పనిలో ఉన్నాను. హియర్ ఐ మీన్స్ నేను, యామ్ మీన్స్ ఉన్నాను. ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ మీన్స్ అల్పాహారం, బట్ హియర్ యూ కెన్ సే బ్రేక్ఫాస్ట్. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. దట్ మీన్స్ ఐ యామ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ ఫైన్ మీన్స్ నేను బాగున్నాను. నేను బాగున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఫైన్ మీన్స్ బాగున్నాను. ఐఎమ్ ప్రవీణ్ మీన్స్ నేను ప్రవీణ్. హియర్ ఐ మీన్స్ నేను. ఐఎమ్ రీడింగ్ బుక్ మీన్స్ నేను పుస్తకం చదువుతున్నాను. నేను పుస్తకం చదువుతున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, రీడింగ్ మీన్స్ చదువుతున్నాను, బుక్ మీన్స్ పుస్తకం. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను పుస్తకం చదువుతున్నాను. ఐఎమ్ రెడీ మీన్స్ నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. హియర్ ఐ మీన్స్ నేను, యామ్ మీన్స్ ఉన్నాను, రెడీ మీన్స్ సిద్ధంగా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ షూర్ మీన్స్ నాకు నమ్మకముంది. నాకు నమ్మకముంది. ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్ మీన్స్ నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను. నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, వేస్టింగ్ మీన్స్ వృధా చేస్తున్నాను, మై టైమ్ మీన్స్ నా సమయం, బట్ ఇన్ ఎ సెంటెన్స్ వీ సే నా సమయాన్ని. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను. ఐ బిలీవ్ యూ మీన్స్ నేను నిన్ను నమ్ముతాను, ఆర్ నేను మిమ్మల్ని నమ్ముతాను. హియర్ ఐ మీన్స్ నేను, బిలీవ్ మీన్స్ నమ్ముతాను, యూ మీన్స్ నిన్ను ఆర్ మిమ్మల్ని. నేను నిన్ను నమ్ముతాను ఈస్ వితౌట్ రెస్పెక్ట్, నేను మిమ్మల్ని నమ్ముతాను ఈస్ విత్ రెస్పెక్ట్. ఐ బ్రష్ మై టీత్ మీన్స్ నేను నా పళ్ళు తోముకుంటాను. నేను నా పళ్ళు తోముకుంటాను. హియర్ బ్రష్ మీన్స్ తోముకుంటాను, మై మీన్స్ నా, టీత్ మీన్స్ పళ్ళు, ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను నా పళ్ళు తోముకుంటాను. దట్ మీన్స్ ఐ బ్రష్ మై టీత్. ఐ కెన్ డూ ఇట్ మీన్స్ అది నేను చేయగలను. అది నేను చేయగలను. హియర్ ఐ మీన్స్ నేను,
కెన్ డూ మీన్స్ చేయగలను. ఇట్ మీన్స్ అది. ఐ కెన్ డూ వాట్ యు సెడ్ మీన్స్ మీరు చెప్పినట్లుగా నేను చేయగలను. మీరు చెప్పినట్లుగా నేను చేయగలను. హియర్ వాట్ యు సెడ్ మీన్స్ మీరు చెప్పినట్లుగా. మీరు చెప్పినట్లుగా. ఐ కెన్ డూ మీన్స్ నేను చేయగలను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీరు చెప్పినట్లుగా నేను చేయగలను. ఐ కెన్ ఓపెన్ ద డోర్ మీన్స్ నేను తలుపు తెరవగలను. నేను తలుపు తెరవగలను. హియర్ ఐ మీన్స్ నేను, కెన్ ఓపెన్ మీన్స్ తెరవగలను, డోర్ మీన్స్ తలుపు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను తలుపు తెరవగలను. ఐ కాంట్ బిలీవ్ ఇట్ మీన్స్ అది నేను నమ్మలేను. అది నేను నమ్మలేను. హియర్ కాంట్ బిలీవ్ మీన్స్ నమ్మలేను. ఇట్ మీన్స్ అది. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అది నేను నమ్మలేను. దట్ మీన్స్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐ కాంట్ గెట్ దిస్ లిఫ్ట్ టు వర్క్ మీన్స్ నేను ఈ లిఫ్ట్ను పని చేయించలేకపోయాను. నేను ఈ లిఫ్ట్ను పని చేయించలేకపోయాను. హియర్ ఐ మీన్స్ నేను, దిస్ మీన్స్ ఈ, వర్క్ మీన్స్ పని. ఐ కాంట్ ఓపెన్ ద డోర్ మీన్స్ నేను తలుపు తెరవలేను. నేను తలుపు తెరవలేను. హియర్ ఐ మీన్స్ నేను, కాంట్ ఓపెన్ మీన్స్ తెరవలేను, డోర్ మీన్స్ తలుపు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను తలుపు తెరవలేను. దట్ మీన్స్ ఐ కాంట్ ఓపెన్ ద డోర్. ఐ కాంట్ వెయిట్ మీన్స్ నేను వేచి ఉండలేను, ఆర్ యూ కెన్ ఆల్సో సే నేను ఆగలేను. హియర్ కాంట్ వెయిట్ మీన్స్ వేచి ఉండలేను ఆర్ ఆగలేను. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను వేచి ఉండలేను ఆర్ నేను ఆగలేను. ఐ క్లోజ్ ద విండో మీన్స్ నేను కిటికీ మూస్తాను. నేను కిటికీ మూస్తాను. హియర్ క్లోజ్ మీన్స్ మూస్తాను. విండో మీన్స్ కిటికీ. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను కిటికీ మూస్తాను. ఐ కోమ్ మై హెయిర్ మీన్స్ నేను నా తల దువ్వుకుంటాను. నేను నా తల దువ్వుకుంటాను. హియర్ కోంబ్ మీన్స్ తల దువ్వుకుంటాను. మై మీన్స్ నా. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను నా తల దువ్వుకుంటాను. ఐ డిడ్ంట్ ఓపెన్ ద డోర్ మీన్స్ నేను తలుపు తెరవలేదు. నేను తలుపు తెరవలేదు. హియర్ డిడ్ంట్ ఓపెన్ మీన్స్ తెరవలేదు. డోర్ మీన్స్ తలుపు. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను తలుపు తెరవలేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ మీన్స్ నాకు సమయం లేదు. నాకు సమయం లేదు. హియర్ డోంట్ హ్యావ్ మీన్స్ లేదు. టైమ్ మీన్స్ సమయం. ఐ మీన్స్ నాకు. యాక్చువల్లీ ఐ మీన్స్ నేను, బట్ హియర్ వి సే నాకు సమయం లేదు. ఇఫ్ యు సే నేను సమయం లేదు, దట్ విల్ బి రాంగ్ సెంటెన్స్. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఈస్ నాకు సమయం లేదు. ఐ డోంట్ నో ఎనీబడి మీన్స్ నాకు ఎవరూ తెలియదు. నాకు ఎవరూ తెలియదు. హియర్ డోంట్ నో మీన్స్ తెలియదు. ఎనీబడి మీన్స్ ఎవరు, నాట్ ఎవరు. యూ హ్యావ్ టు సే ఎవరు. ఐ డోంట్ లైక్ మీన్స్ అది నాకు ఇష్టం లేదు. అది నాకు ఇష్టం లేదు. డోంట్ లైక్ మీన్స్ ఇష్టం లేదు. ఇట్ మీన్స్ అది. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అది నాకు ఇష్టం లేదు. దట్ మీన్స్ ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ ఓపెన్ ద డోర్ మీన్స్
నేను తలుపు తెరవను. నేను తలుపు తెరవను. డోంట్ ఓపెన్ మీన్స్ తెరవను. డోర్ మీన్స్ తలుపు. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ is నేను తలుపు తెరవను మీన్స్ I don't open the door. I don't think he will win his game means అతడు తన ఆటలో నెగ్గుతాడు అని నేను అనుకోను. అతడు తన ఆటలో నెగ్గుతాడు అని నేను అనుకోను. హియర్ ఐ డోంట్ థింక్ మీన్స్ నేను అనుకోను. హీ మీన్స్ అతడు. విల్ విన్ మీన్స్ నెగ్గుతాడు. హిజ్ మీన్స్ తన. గేమ్ మీన్స్ ఆట. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ అతడు తన ఆటలో నెగ్గుతాడు అని నేను అనుకోను. దట్ మీన్స్ ఐ డోంట్ థింక్ హీ విల్ విన్ హిస్ గేమ్. ఐ డోంట్ థింక్ సో మీన్స్ కాదనుకుంటా. కాదనుకుంటా. ఐ థింక్ సో మీన్స్ అవుననుకుంటా. ఐ డోంట్ థింక్ సో మీన్స్ కాదనుకుంటా. ఐ డ్రింక్ లెస్ వాటర్ దాన్ హిమ్ మీన్స్ నేను అతడి కన్నా తక్కువ మంచినీళ్లు త్రాగుతాను. నేను అతడి కన్నా తక్కువ మంచినీళ్లు త్రాగుతాను. హియర్ ఐ డ్రింక్ మీన్స్ త్రాగుతాను. లెస్ మీన్స్ తక్కువ. వాటర్ మీన్స్ మంచినీళ్లు. దాన్ హిమ్ మీన్స్ అతడి కన్నా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను అతడి కన్నా తక్కువ మంచినీళ్లు త్రాగుతాను. దట్ మీన్స్ ఐ డ్రింక్ లెస్ వాటర్ దాన్ హిమ్. ఐ ఫీల్ మచ్ బెటర్ మీన్స్ నాకు ఇప్పుడు బాగుంది. నాకు ఇప్పుడు బాగుంది. ఐ ఫౌండ్ ఇట్ మీన్స్ దొరికింది ఆర్ యు కెన్ ఆల్సో సే నాకు దొరికింది. ఐ గెట్ ఆన్ ద బస్ మీన్స్ నేను బస్సు ఎక్కుతాను. నేను బస్సు ఎక్కుతాను. గెట్ ఆన్ మీన్స్ ఎక్కుతాను. ఐ మీన్స్ నేను. ఐ గో టు ద బాత్రూమ్ మీన్స్ నేను స్నానాల గదికి వెళ్తాను. నేను స్నానాల గదికి వెళ్తాను. హియర్ ఐ గో మీన్స్ నేను వెళ్తాను. టు ద బాత్రూమ్ మీన్స్ స్నానాల గది. బాత్రూమ్ మీన్స్ స్నానాల గది. ఐ గాట్ డిస్టింక్షన్ ఇన్ సైన్స్ మీన్స్ నేను సైన్స్లో డిస్టింక్షన్ సాధించాను. నేను సైన్స్లో డిస్టింక్షన్ సాధించాను. హియర్ గాట్ మీన్స్ సాధించాను. ఇన్ మీన్స్ లో. ఐ హేట్ యు మీన్స్ నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. హేట్ మీన్స్ ద్వేషిస్తున్నాను. ఐ మీన్స్ నేను. యు మీన్స్ మిమ్మల్ని. ఐ హ్యావ్ ఎ బ్యాగ్ ఆఫ్ రైస్ మీన్స్ నా దగ్గర ఒక సంచి బియ్యం ఉన్నాయి. నా దగ్గర ఒక సంచి బియ్యం ఉన్నాయి. హియర్ హ్యావ్ మీన్స్ ఉన్నాయి. ఏ మీన్స్ ఒక. బ్యాగ్ మీన్స్ సంచి. రైస్ మీన్స్ బియ్యం. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నా దగ్గర ఒక సంచి బియ్యం ఉన్నాయి. దట్ మీన్స్ ఐ హ్యావ్ ఎ బ్యాగ్ ఆఫ్ రైస్. ఐ హ్యావ్ ఎ బాక్స్ ఆఫ్ మ్యాచెస్ మీన్స్ నా దగ్గర ఒక అగ్గిపెట్టె ఉంది. నా దగ్గర ఒక అగ్గిపెట్టె ఉంది. హియర్ ఐ హ్యావ్ మీన్స్ నా దగ్గర ఉంది. హ్యావ్ మీన్స్ ఉంది. బాక్స్ ఆఫ్ మ్యాచెస్ మీన్స్ అగ్గిపెట్టె. అగ్గిపెట్టె. ఐ హ్యావ్ కోల్డ్ మీన్స్ నాకు జలుబు చేసింది. నాకు జలుబు చేసింది. కోల్డ్ మీన్స్ జలుబు. ఐ హ్యావ్ ఎ కాఫ్ మీన్స్ నాకు దగ్గు వస్తుంది. నాకు దగ్గు వస్తుంది. కాఫ్ మీన్స్ దగ్గు. ఐ హ్యావ్ ఎ ఫీవర్ మీన్స్ నాకు జ్వరం వచ్చింది. నాకు జ్వరం వచ్చింది. హియర్ ఫీవర్ మీన్స్ జ్వరం. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రైస్ మీన్స్ నా దగ్గర చాలా బియ్యం ఉన్నాయి.
నా దగ్గర చాలా బియ్యం ఉన్నాయి. హియర్ I have means నా దగ్గర ఉన్నాయి or ఉన్నాయి. Lot means చాలా. Rice means బియ్యం. So the full sentence is నా దగ్గర చాలా బియ్యం ఉన్నాయి. That means I have a lot of rice. I have a pair of shoe. నా దగ్గర ఒక జత షూ ఉన్నాయి. నా దగ్గర ఒక జత షూ ఉన్నాయి. హియర్ I have means నా దగ్గర ఉన్నాయి or ఉన్నాయి. A pair means ఒక జత. Pair means జత. A means ఒక. So the full sentence is నా దగ్గర ఒక జత షూ ఉన్నాయి. That means I have a pair of shoe. I have a pair of slippers means నా దగ్గర ఒక జత చెప్పులు ఉన్నాయి. నా దగ్గర ఒక జత చెప్పులు ఉన్నాయి. Here slippers means చెప్పులు. I have a pencil and 2 books. నా దగ్గర ఒక పెన్సిల్ మరియు 2 పుస్తకాలు ఉన్నాయి. Here I have means నా దగ్గర ఉన్నాయి. A means ఒక. And means మరియు. 2 means 2. Books means పుస్తకాలు. So the full sentence is నా దగ్గర ఒక పెన్సిల్ మరియు 2 పుస్తకాలు ఉన్నాయి. That means I have a pencil and 2 books. I have a sore throat means నాకు గొంతు నొప్పిగా ఉంది. నాకు గొంతు నొప్పిగా ఉంది. Here I means నేను, but here we have to say నాకు. Sore throat means గొంతు నొప్పి, but in a sentence we say గొంతు నొప్పిగా. Have means ఉంది. So the full sentence is నాకు గొంతు నొప్పిగా ఉంది. That means I have a sore throat. I have been living in Hyderabad for the last 9 years means నేను గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. నేను గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. Here I means నేను, have been living means నివసిస్తూ ఉన్నాను. In means లో. For the last 9 years means గత 9 సంవత్సరాలుగా. గత 9 సంవత్సరాలుగా. లాస్ట్ మీన్స్ గత. 9 మీన్స్ 9. ఇయర్స్ మీన్స్ సంవత్సరాలు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను గత 9 సంవత్సరాలుగా హైదరాబాదులో నివసిస్తూ ఉన్నాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 9 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ మీన్స్ నేను పనిచేస్తూ ఉన్నాను. నేను పనిచేస్తూ ఉన్నాను. I means నేను, have been working means పని చేస్తూ ఉన్నాను. I have bought the car means నేను కారు కొన్నాను. నేను కారు కొన్నాను. Here I means నేను, bought means కొన్నాను. So the full sentence is నేను కారు కొన్నాను. That means I have bought the car. I have fewer brothers than you means నాకు మీకన్నా తక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు. నాకు మీకన్నా తక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు. Here have means ఉన్నారు. Fewer brothers means తక్కువ మంది అన్నదమ్ములు. Fewer means తక్కువ మంది. Brothers means అన్నదమ్ములు. Than you means మీకన్నా. So the full sentence is నాకు మీకన్నా తక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు. That means I have fewer brothers than you. I have finished my class work means నేను నా క్లాస్ వర్క్ ను పూర్తి చేశాను. Here I means నేను, finished means పూర్తి చేశాను. My means నా. So the full sentence is నేను నా క్లాస్ వర్క్ ను పూర్తి చేశాను.
I have lived in Hyderabad for a long time means నేను చాలా కాలం పాటు హైదరాబాద్లో నివసించాను. నేను చాలా కాలం పాటు హైదరాబాద్లో నివసించాను. హియర్ lived means నివసించాను. In Hyderabad means హైదరాబాదులో. For a long time means చాలా కాలం పాటు. Long time means చాలా కాలం. So the full sentence is నేను చాలా కాలం పాటు హైదరాబాద్లో నివసించాను. I have no time to see you means మిమ్మల్ని చూడడానికి నాకు సమయం లేదు. మిమ్మల్ని చూడడానికి నాకు సమయం లేదు. హియర్ నో మీన్స్ లేదు. టైమ్ మీన్స్ సమయం. టు సీ యూ మీన్స్ మిమ్మల్ని చూడడానికి. టు సీ మీన్స్ చూడడానికి. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మిమ్మల్ని చూడడానికి నాకు సమయం లేదు. దట్ మీన్స్ ఐ హ్యావ్ నో టైమ్ టు సీ యూ. ఐ హ్యావెంట్ ఓపెన్ ద డోర్ మీన్స్ నేను తలుపు తెరవలేదు. నేను తలుపు తెరవలేదు. హియర్ ఐ మీన్స్ నేను, హ్యావెంట్ ఓపెన్డ్ మీన్స్ తెరవలేదు. డోర్ మీన్స్ తలుపు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను తలుపు తెరవలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ ముంబై మీన్స్ నేను ముంబాయి చూడలేదు. నేను ముంబాయి చూడలేదు. హియర్ హ్యావ్ నాట్ సీన్ మీన్స్ చూడలేదు. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను ముంబాయి చూడలేదు. దట్ మీన్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ ముంబై. ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్ మీన్స్ నేను తలుపు తెరిచాను. నేను తలుపు తెరిచాను. హియర్ ఓపెన్డ్ మీన్స్ తెరిచాను. డోర్ మీన్స్ తలుపు. ఐ మీన్స్ నేను. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను తలుపు తెరిచాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్. ఐ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ మీన్స్ నేను పరీక్ష పాస్ అయ్యాను. నేను పరీక్ష పాస్ అయ్యాను. హియర్ ఐ మీన్స్ నేను, పాస్డ్ మీన్స్ పాస్ అయ్యాను. యాక్చువల్లీ పాస్డ్ మీన్స్ ఉత్తీర్ణత సాధించాను. బట్ హియర్ యూ కెన్ సే పాస్ అయ్యాను. ఎగ్జామినేషన్ మీన్స్ పరీక్ష. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను పరీక్ష పాస్ అయ్యాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. ఐ హ్యావ్ స్టమక్ ఏక్ మీన్స్ నాకు కడుపు నొప్పిగా ఉంది. నాకు కడుపు నొప్పిగా ఉంది. హియర్ ఐ మీన్స్ నేను, బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ కెన్ సే నాకు. హ్యావ్ మీన్స్ ఉంది. స్టమక్ ఏక్ మీన్స్ కడుపు నొప్పి. బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ సే కడుపు నొప్పిగా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నాకు కడుపు నొప్పిగా ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ స్టమక్ ఏక్. I have to catch the 11:25 bus means నేను 11:25 బస్సును అందుకోవాలి. నేను 11:25 బస్సును అందుకోవాలి. హియర్ ఐ మీన్స్ నేను, హ్యావ్ టు క్యాచ్ మీన్స్ అందుకోవాలి. 11:25 మీన్స్ 11:25. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను 11:25 బస్సును అందుకోవాలి. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు క్యాచ్ ద 11:25 బస్. ఐ హ్యావ్ టూతేక్ మీన్స్ నాకు పన్ను నొప్పిగా ఉంది. నాకు పన్ను నొప్పిగా ఉంది. హియర్ ఐ మీన్స్ నేను, బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ కెన్ సే నాకు. హ్యావ్ మీన్స్ ఉంది. టూతేక్ మీన్స్ పన్ను నొప్పి. బట్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ హ్యావ్ టు సే పన్ను నొప్పిగా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నాకు పన్ను నొప్పిగా ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టూతేక్. ఐ హ్యావ్ 2 brothers and 3 sisters మీన్స్ నాకు 2 అన్నదమ్ములు మరియు 3 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. హియర్ ఐ మీన్స్ నేను, హ్యావ్ మీన్స్ ఉన్నారు,
టూ బ్రదర్స్ మీన్స్ ఇద్దరు అన్నదమ్ములు. యాక్చువల్లీ టూ మీన్స్ రెండు, బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ we don't say రెండు అన్నదమ్ములు, we say ఇద్దరు అన్నదమ్ములు. సో హియర్ రెండు becomes ఇద్దరు. సో ఇద్దరు మీన్స్ టూ, బ్రదర్స్ మీన్స్ అన్నదమ్ములు, అండ్ మీన్స్ మరియు, త్రీ సిస్టర్స్ మీన్స్ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. హియర్ ఆల్సో త్రీ మీన్స్ మూడు, బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ we say ముగ్గురు. we don't say మూడు అక్కా చెల్లెళ్ళు, we say ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. సో త్రీ మీన్స్ హియర్ ముగ్గురు, సిస్టర్స్ మీన్స్ అక్కా చెల్లెళ్ళు. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నాకు ఇద్దరు అన్నదమ్ములు మరియు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. దట్ మీన్స్ ఐ హ్యావ్ టూ బ్రదర్స్ అండ్ త్రీ సిస్టర్స్. ఐ హ్యావ్ టూ ప్యాకెట్స్ ఆఫ్ షుగర్ మీన్స్ నా దగ్గర రెండు ప్యాకెట్ల చక్కెర ఉంది. హియర్ హ్యావ్ మీన్స్ ఉంది. యాక్చువల్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యావ్ బికమ్స్ ఉంది, and when we are talking about people the meaning of have becomes unnaru. So here have means undi, two means rendu, sugar means chakkera. So the full sentence is na daggara rendu packetla chakkera undi. That means I have two packets of sugar. I have two pencils means నా దగ్గర రెండు పెన్సిళ్ళు ఉన్నాయి. నా దగ్గర రెండు పెన్సిళ్ళు ఉన్నాయి. Here have means ఉన్నాయి, I have means నా దగ్గర ఉన్నాయి, two means రెండు. I knew it means నాకు తెలిసింది. Knew means తెలిసింది. I like this city very much means నాకు ఈ నగరం అంటే చాలా ఇష్టం. హియర్ లైక్ మీన్స్ ఇష్టం, దిస్ మీన్స్ ఈ, సిటీ మీన్స్ నగరం, వెరీ మచ్ మీన్స్ చాలా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నాకు ఈ నగరం అంటే చాలా ఇష్టం. దట్ మీన్స్ ఐ లైక్ దిస్ సిటీ వెరీ మచ్.